హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. భారతరత్న మదర్ తెరిసా గురించి కరుణాకర్ లలిత్ కుమారు మాతో జరిగినటువంటి డిబేట్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, మీకు తెలుసు. అయితే దాని గురించి మన ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఛానల్ సంబంధించినటువంటి వ్యక్తి అన్వేషు మదర్ తెరిసా గురించినటువంటి విషయాలు తెలుసుకొని మదర్ తెరిసాను దూషించే వాళ్ళు మతోన్మాదులు అని చెప్పి మాట్లాడారు. దానికి మనం అప్రిషియేట్ చేయాలి. కాబట్టి మదర్ తెరిసా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ఆమె చేసినటువంటి సేవ గురించి తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. మతపరంగా పక్కన పెట్టి ఆమె చేసిన సేవ గురించి తెలుసుకోవాలి, అలాగే అనేది గుర్తుపట్టాలి అనేది నా యొక్క ఉద్దేశ్యం. కాబట్టి వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ. అటు చూడు. మరి ఆ హెల్త్ ఏంజల్ని అంటే ఆ నరకపు దోతని ఏమంటారో మీరే చూసుకోండి. సో మీరు అంత మీరు చించేసుకునేంత విశాల హృదయరాలు కాదు ఆవిడ. షీజ్ అ ఫ్రాడ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి షీజ్ అ ఫ్రాడ్. మదర్ తెరిసా ఫ్రాడ్. మీరు మదర్ తెరిసా ఫ్రాడ్ కావచ్చు సార్. మదర్ తెరిసా ఫ్రాడ్. టైం హోల్డ్ చేయండి. మదర్ తెరిసా ఫ్రాడ్. మదర్ తెరిసా ఫ్రాడ్ మంచిదో. మదర్ తెరిసా ఇస్ అ ఫ్రాడ్. లేదు, మదర్ తెరిసా ఇస్ అ ఫ్రాడ్. షీ ఇస్ వెరీ గుడ్. మదర్ తెరిసా ఇస్ అ ఫ్రాడ్. నేను అనేది అది కాదు సార్. నేను టెన్షన్ పడుతున్నంత ఆమె కోసం కాదు. 100% నేను దోషణ చేస్తున్నా. మదర్ తెరిసా ఇస్ అ ఫ్రాడ్. అయ్యో, మదర్ తెరిసా ఆమె కోసం కాదు. 100% నేను దోషణ చేస్తున్నా. మదర్ తెరిసా ఇస్ అ ఫ్రాడ్. అయ్యో, మదర్ తెరిసా దోషణ కాదండి నేను అంటే. మదర్ తెరిసా ఇస్ ఫ్రాడ్. లలిత్ గారు ఆమె తిడతారని కాదు, నన్ను తిడతారని. మదర్ తెరిసా ఇస్ ఫ్రాడ్. చించేసుకున్న ఒక దేశద్రోహిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. స్వామి చెప్పిన అన్ని జీవుల్ని గౌరవించుకున్నారు. స్వామి ఏ జీవుని హింసించుతున్నారు. మదర్ తెరిసా ఫ్రాడ్ చేసింది. మదర్ తెరిసా ఫ్రాడ్ చేసింది. ఇప్పటికీ చెప్తాం. నా అభిప్రాయం నేను చెప్తున్నా. మదర్ తెరిసా ఫ్రాడ్. ఈ దేశాన్ని మోసం చేసింది. నేను అదే మాట మాట్లాడుతూ ఉంటే మదర్ తెరిసా నా దేశాన్ని మోసం చేసి నా ప్రజలందరినీ మోసం చేసిన ఫ్రాడ్ గురించి మాట్లాడినా. మదర్ తెరిసా ఒక ఫ్రాడ్ అండి. ఈ దేశానికి ద్రోహం చేసిన దేశద్రోహి. ఓకేనా? మదర్ తెరిసాకి అతను పెట్టిన పేరు హెల్త్ ఏంజల్ అని, అంటే నరకపు దోత. అంటే మా భాషలో చెప్పాలంటే యమదోత అని చెప్పేసి అంటారు. మనుషుల్ని మింగేసే ఒక పిశాచి టైప్ అనుకోండి. ఓకేనా? కాబట్టి చెప్పారండి, ఆవిడే చెప్పారు. ఎందుకంటే చివరి నిమిషంలో చచ్చిపోయే ముందు కూడా ఆయన మతం మార్చి చంపింది. అటు చూడు బే. మీరు చూసుకుంటే మన భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే దరిద్రులు ఉన్నారండి. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే, భారతరత్న గ్రహీత, నోబుల్ శాంతి పురస్కార గ్రహీత, భారతీయ సిటిజన్షిప్, భారతీయ పౌరసత్వం అంటే భారతీయ రాళ్ళని నిజంగా ఇప్పుడు అంటే పని లేని కొత్తలోడు పిల్లి గుద్దలో చేయి పెట్టి వాసన చూస్తున్నట్లు ఏక తోక తీసి మదర్ తెరీసా చీకట కోణాలు, చీకట రహస్యాలు, ఇంకా చచ్చిపోయి స్వర్గస్థరాలు అయింది. తన చనిపోయేటప్పుడు 2 కాటన్ చీరలు, ఒక బకెటే తీసుకెళ్ళింది. తనతో ఆస్తులు గట్ట తీసుకెళ్ళలేదు. మత ప్రచారం చేసిందని ఒకడు, డ్రగ్స్ అమ్మిందని ఒకడు, ఇంకేదేదో నోటుకొచ్చినట్లు. అంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, వాడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ రాలేడు, ఏదో గూగుల్లో 2 ఫోటోలు తీసుకుని నచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు మదర్ తెరిసా గారు. పాపం చనిపోయిన వాళ్ళ మీద మనం భారతదేశం ఏమైనా మతి లేనిదా? భారతరత్న ఇవ్వడం అది అతి ఉన్నత పురస్కారం. భారతరత్న అందరికీ ఇచ్చేదివే. భారతరత్న అందరికీ రాదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు చెక్ చేసినట్లు మొత్తం క్లీన్ చీట్ ఉంటేనే భారతరత్న వస్తుంది. అలాంటి భారతరత్న గ్రహీత మదర్ తెరీసాకి మీరు నోటుకొచ్చినట్లు మతిలేని వాళ్ళు పిచ్చిన కొడుకులు అని మతోన్మాదులైనా చెప్పాలి. నిజంగానే భారతరత్న గ్రహీత మదర్ తెరీసాకి మీరు నోటుకొచ్చినట్లు మతిలేని వాళ్ళు పిచ్చిన కొడుకులు అని మతోన్మాదులైనా చెప్పాలి. నిజంగానే అదే ఆ మదర్ తెరీసా ఒక మన హిందూ అయితే ఏం చేస్తారు అప్పుడు? ఇంక నోరు మూసుకున్నాడు. క్రైస్తవరాలు అన్న పాపానికి ఏదో మతం చేసింది, అరే చేసిన సేవను గుర్తించండి రా. మీరు పెట్టడం కొన్ని పెట్టనివ్వడం నిజంగా దరిద్రులనే చెప్పాలి. కుష్ఠరోగులనే మనం ఏంటి అంటరానితనం కింద చూస్తాం. కుష్ఠరోగులని హక్కును చేర్చుకొని సేవ చేసిన మాతృమూర్తి చనిపోయి స్వర్గస్థరాలు అయిపోయింది. మీరు ఆమె గురించి మాట్లాడే అర్హత లేదు. నీకు మాట్లాడాలనుకుంటే డబ్బులు, ఫ్లైట్ టికెట్లు ఖర్చు పెట్టుకొని ఇదిగో ఈ స్థలం దగ్గరకు వచ్చి అక్కడ అన్ని చదివి ఆ ఇల్లు గట్ట సందర్శించి అప్పుడు మాట్లాడు.